ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మిత్ర న్యూస్కి స్వాగతం. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ వాదం గ్రామ స్థాయిలో బలంగా వ్యాపించిందని, ఇందుకు బీసీలు అందరూ ఏకతాటిపైకి రావడం చర్చనీయమని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు. బుధవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి బీసీలను మర్చిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు బీసీల జపం పట్టడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్టించుకోలేదని ఆయన అన్నారు. నేడు బీసీ వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ స్వార్థం కోసం బీసీల జపం పట్టారని ఆయన ఆరోపించారు. గత 3 రోజుల క్రితం బీసీలకు రిజర్వేషన్లు కావాలని బీఆర్ఎస్ నేతలు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం పట్ల ఆయన హాస్యం వ్యక్తం చేశారు. బీసీలకు ఇటు జాతీయ పార్టీలు కానీ అటు ప్రాంతీయ పార్టీలు కానీ గతంలో ఎవ్వరు కూడా ఆదరించలేదని, ప్రస్తుతం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఎన్నో రకాల ఉద్యమాలు ధర్నాలు నిర్వహిస్తున్నామని, నేడు బీసీ వాదం గ్రామ స్థాయిలో వెళ్లిపోయిందని ఆయన గుర్తు చేశారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని, తమతో కలిసి వచ్చే వారికి బీసీ సమాజ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీసీ వాదం అనేది నేడు బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పాత్ర, తర్వాత విజయ అవకాశాలపై ఎన్నికల ప్రభావం ఏ విధంగా చూపించబోతుంది అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మన ముందు బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏం నడుస్తుంది? గతంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ కూడా బీసీ వాదం అనేది అసలు చాలా తక్కువ ఉండే. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో సైతం బీసీ వాదం అనేది బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బీసీ సమాజ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మీ రోల్ ఏంది ఇంతకు? నమస్కారం అన్న. మొదటగా మిత్ర న్యూస్ ఛానల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీసీ భావజాల వ్యాప్తి ఈరోజు గ్రౌండ్ లెవెల్కి చేరింది. ఎందుకొరకంటే గత ప్రభుత్వాలు బీసీలను విస్మరించడం, ఇప్పుడున్న ప్రభుత్వం బీసీలను విస్మరించడం, ఇవన్నీ బేరీజు వేసుకుంటే మేమెంతో మాకంతా అనే కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, బీసీ సమాజం కానీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు చివరి దశకు చేరింది. ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా ఒక 5 మంది కలిస్తే ఒక బీసీ భావజాల వ్యాప్తితో మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని వెనుక కృషి మొత్తం బీసీ సంఘాలది, బీసీ సమాజాన్ని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు గతంలో బీసీల పాత్ర బీసీ ఓటు బ్యాంక్పై ఇంత ప్రభావం లేకుండే. కేవలం బీసీలను ఓటు బ్యాంకు దాని ప్రకారంగానే ఓటు బ్యాంకుగానే వాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సైతం బీసీ వాదాన్ని ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. మనం గత 3 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ నేత కవిత గారు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం, బీసీ వాదాన్ని బలంగా వినిపించడం మనం చూసినాం. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అన్న? మొన్న గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు బీసీలను ఎట్లా దొరికిందో అవన్నీ పూర్తిగా గమనించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో మేము రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని బలంగా ఒక పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కామారెడ్డి చెప్పడం జరిగింది. దాన్ని విస్మరించిన బీసీ సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, అంటే గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అభిమానంతో బీసీలు ముక్తకంఠంతో, ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అంటే దాని వెనుక ఖచ్చితంగా బీసీలు ఒక చైతన్యంతో చేసినాం. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు జనాభా ఆధారంగా, ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలకు పోతామని అయితే కాంగ్రెస్ పార్టీ లీకులు ఇవ్వడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల రూపంలో స్టార్ట్ కావడం జరిగింది. చాలామంది దీక్షలు, ఆవరణ దీక్షలు చేయడం జరిగింది. బీసీ సమాజ్ ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటగా ఈ సమావేశాలు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టించి చైతన్యపరిచింది మాత్రం ఒక బీసీ సమాజ్కి దక్కింది. ఈ దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేయాలని సమగ్ర కులంలో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మన ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో
ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీ కులగణన తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీలు ఏదైతే ఉద్యమాలు స్టార్ట్ చేశారో దాన్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీతో పాటు ఇక్కడ ఉన్న మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు బీసీ కులగణను కూడా చేయడం జరిగింది. ఈరోజు బీసీలకు ఏదైతే ప్రామిస్ చేసినారో కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా బీసీలకు మనం అన్యాయం జరుగుతుందంటారు మీరు? ఈరోజు సమగ్ర కులగణ విషయంలో పూర్తి స్థాయిలో ఇంతవరకు సమగ్ర కులగణ జరగలేదని మేము తీస్తామని భావిస్తుంది. ఎందుకొరకంటే ఇప్పటికీ చాలా జిల్లాలలో, హైదరాబాద్ లాంటి నగరాలలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదు. వీళ్ళు అధికారులు చెప్పిన ఫిగర్ను పట్టుకొని మా ఇంతవరకు 92% అయింది, 95% అనేది అవాస్తవం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకరే రిప్రజెంట్ చేస్తాం. బీసీ సంఘాలకు వెళ్ళి ఖచ్చితంగా సమగ్ర కులగణ చేయలే. ఎప్పుడైతే సమగ్ర కులగణ చేసి మీరు రాహుల్ గాంధీ గారి మాట బీసీలను స్కాన్ చేస్తామని చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాలంటే పూర్తి స్థాయిలో సమగ్ర కులగణ చేస్తేనే అసలు బీసీల వాటా ఏందో, వాళ్ళ భవిష్యత్తులో మీరు ఏ విధంగా అధికారికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా బీసీలను ఎట్లా ఎదుగుదల తీసుకుపోవాలనుకుంటే మాత్రం సమగ్ర కులాన్ని ఆధారం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, పూర్తి స్థాయిలో అయినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేది బీసీ సమాజం కోరుకుంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు త్వరలో మేబీ ఒక 1 month లోపలనే ఎన్నికలు కూడా జరపడానికి కూడా యంత్రాంగం సిద్ధం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు కులగణ అనేది దాదాపు 95% పూర్తయిందని కూడా ప్రభుత్వం అంటుంది. దీనివల్ల మీకు ఏ విధంగా నష్టం జరిగింది అనుకుంటారు మీరు? కులగణన జరిగింది ఆల్రెడీ మన గణాంకాలు చెప్తున్నాయి, పూర్తిగా జరగలేదు, మీరు ఏ విధంగా చెప్తారు? చాలా మటుకు ఇప్పటికి మహబూబ్నగర్ జిల్లాలో ఇంటికి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారులు హైదరాబాద్ లెవెల్లో చాలా ఏరియాలో ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. కిరాయి ఇండ్లని ఒకటి అంటే అద్దెకున్న దాంట్లో కొద్ది మందిని ఓనర్స్ దగ్గర ఇప్పటి కూడా సమగ్ర కులం జరగలేదు. కాబట్టి దీని విషయంలో ఖచ్చితంగా మాత్రం బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు యావరేజ్ తీసుకొని ఏదో ఒక ఫిగర్ చెప్పి ఎన్నికల టైం అవుతుందని చెప్పి ఆల్రెడీ సర్పంచ్ల కాలం జరిపోయి 1 year అయిందని, మాకు కేంద్రంకి నిధులు ఆగిపోయినవని రకరకాల ఈక్వేషన్తో ఈరోజు పార్టీ ప్రభుత్వం ఎలక్షన్ల కోవాలని చూస్తుంది. కాబట్టి ఈ విషయంలో సమగ్రంగా చేయాలనేది బీసీ సమాజం ఉద్దేశం, బీసీ సంఘాల ఉద్దేశం కూడా ప్రధానంగా అదే. అయితే దీన్ని ఇన్క్యాచ్ చేసుకోవడానికి అన్ని పార్టీలు చూస్తున్నాయి. బహుశా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు కవిత గారు, ఎమ్మెల్సీ గారు, అసలు వాళ్ళు 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల పక్షాన ఎంతవరకు మేము చేసినాం, ఎంత న్యాయం చేసినా అనేది ఒకసారి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాలి. అటువంటి అన్ని వదిలిపెట్టి ఈరోజు 1 సంవత్సరం 1 year అయింది అధికారానికి దూరమైన సందర్భంలో వాళ్ళు మళ్ళీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బలంగా బీసీ భావజాలు వ్యాప్తించిన ఈ సందర్భంలో వాళ్ళు మళ్ళీ బీసీ స్టాండ్ తీసుకోవడం కొద్దిగా ఆశాస్పదమే. ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వమే. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కవిత గారికి నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే కులగణన 42% చేయాలని ఏదైతే ఆమె డిమాండ్ చేస్తూ మన దీక్ష చేసిందో వాళ్ళు ఇమ్మీడియట్గా చేయవలసింది అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షుడు వాళ్ళ అన్నగారు ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ మార్చి బీసీలకు అప్పచెప్పాలి. నెక్స్ట్ భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ కనుక వస్తే వాళ్ళు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని స్పష్టంగా ప్రకటన చేస్తేనే బీసీ సంఘాలు కానీ, బీసీ సమాజం కానీ వాళ్ళని విస్మరిస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు వెంట ఉండేందుకు అవకాశం బలంగా ఉంటుంది. కానీ వీళ్ళు గతంలో ప్రభుత్వంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అయితే ఎస్సీలకు మేము అధికారంలోకి వస్తే ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి ఏం జరిగిందనేది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం గమనించింది. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే పోకడలకు సంబంధం ఉండదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము స్పష్టంగా ఆ 2 డిమాండ్లకు వాళ్ళు తలొగ్గి ఆ 2 డిమాండ్లను తెలంగాణ సమాజానికి, బీసీ సమాజానికి చెప్పిన తర్వాతనే వాళ్ళు బీసీల పక్షాన పోరాడాలనేది బీసీ సమాజం కోరుకుంటుంది. ఇప్పుడు మనకు పార్టీలతో సంబంధమా అనేది ఒక విషయం పక్క పెడితే బీసీల స్వాలంబన 42% రిజర్వేషన్స్ ఇది సాధించడమే మన బీసీలకు ముఖ్యమని మీరు అంటున్నారు. ఏ పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీని మనం స్వాగతించవచ్చు కదా? 100% ఇప్పటి కూడా బీసీ సమాజం మేము గతం నుంచి మేము చేస్తున్న పోరాటాలు ఒకటే. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూశారు బీసీ సమాజం స్టాండ్. మేము ఇప్పటికీ స్పష్టంగా చెప్తున్నాం, ఏ పార్టీకి బీసీ సమాజం కుమ్మగాచే పరిస్థితి లేదు. వాదం ఒకటే, బీసీ వాదం ఒకటే. ఏ పార్టీ మనం చెప్పేది కూడా అదే. ఎందుకంటే మనకు ఏ పార్టీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీ విషయం పక్క పెడితే బీసీలకు మనకు ఏదైతే స్వాలంబన, బీసీలకు సంబంధించిన అధికారము, తర్వాత రాజ్యాధికారము, తర్వాత రిజర్వేషన్స్ ఎవరైతే మనకు ప్రకటించడానికి ముందుకు వస్తారో మనం స్వాగతించాల్సిందే. 100% అదేనా మేము భవిష్యత్తులో మా స్టాండ్ అదే. ఏ పార్టీ బీసీలకు సీట్లు ఇచ్చినా మా ఉద్దేశం కూడా కదా 42% రిజర్వేషన్ చేస్తే దాదాపు ఎన్నో వేల మంది ఈరోజు బీసీలు చట్టసభలో ఉంటారు. కాబట్టి మేము కోరుకునేది ఇంకొకటే, అన్ని పార్టీలకు ఒకటే రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మీరు బీసీ ఆల్రెడీ భావజాలం బలంగా జరిగింది, దాన్ని ఇన్క్యాచ్ చేసుకుని అన్ని పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో
బీసీలకు సీట్ ఇస్తే ఏ పార్టీ అయినా ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం. రేపు భవిష్యత్తులో మాది మెజార్టీ ఎక్కువ కాబట్టి ఏ జనరల్ స్థానంలో కూడా బీసీలు ఈసారి పోటీలో ఉంటారని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నామో అక్కడ చెప్పేది ఒకటే, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడ ఏ మండలంలో చూసుకున్నా కూడా బీసీలు ఎక్కువ కాబట్టి జనరల్ స్థానం అనేది ఓసీలకు అగ్రవర్ణాలకు కాదు. జనరల్ స్థానంలో కూడా ఈసారి బీసీల అభ్యర్థులు పోటీలో ఉంటారు, గెలవడం కూడా ఖాయం. భవిష్యత్తులో ఇంతవరకు ఈ ఉవ్వెత్తున బీసీ ఉద్యమం జరిగింది. ఈసారి బీసీలు మొత్తం చైతన్యవంతులు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా బీసీలదే ఆధిపత్యం, బీసీలదే విజయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఒక శ్రీనివాస్ సాగర్ అనే వ్యక్తి దాదాపుగా నెలకు 30 నుంచి 40 వేలు జీతం కూడా వదులుకొని బీసీల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేయడము, తర్వాత బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో సైతం సంఘాలు ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారు. కానీ భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా మీది? అది అంటే బీసీ సమాజం అనేది ఇప్పటివరకు బీసీల అవేర్నెస్ కొరకు మేము బీసీలను చైతన్యవంతం చేయడానికి బీసీ సమాజం ప్రధాన. ఎందుకంటే గతంలో కూడా మేము చూసినాము, ఆల్రెడీ మీరు ఎన్నికల్లో పోటీ చేయండి అనే డిమాండ్లు కూడా మేము చూసినాము. అన్న భవిష్యత్తులో ఒకటే మా వాదంతో ఏదైతే ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేసి చేయాలనుకుంటున్నామో దానికి కట్టుబడి అన్ని పార్టీలు ఉండాలి. లేదంటే మా బీసీ సమాజ్ రాష్ట్ర నిర్ణయం మేరకు భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అవతరిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీ సమాజం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీల నాయకత్వంతోనే ముందుకు పోతాం. అందరితో చర్చించి, ఎందుకంటే ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయం కాబట్టి మన జిల్లా నిర్ణయం కాదు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మేము బీసీ సంఘాలతో కానీ నాయకులతో కానీ అందరితో మేము ఈరోజు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రేపు మాకు వాళ్ళ రాజ్యాధికారం కావాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి అధికారం మాకు రావాలని కోరుకునే వ్యక్తులం అయితే కాదు. బీసీ రాజ్యాధికారం కొరికే మా చివరికంటూ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ కూడా సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత జడ్పీ సంబంధించి మన గ్రామాల వారీగా రిజర్వేషన్స్ కూడా డిక్లేర్ చేసే నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్లు కోరుతున్నారా, లేకపోతే డివైడ్ అండ్ రూల్స్ ప్రకారంగా ఏమైనా చేయాలని మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళు కామారెడ్డి సభలో వాళ్ళు ఏదైతే 42% ఇస్తామని వాళ్ళే చెప్పిండ్రు. మేమేమంటుంటే 42% కన్నా ఇప్పుడు మీరు సమగ్ర కురగణ చేసిన తర్వాత జనాభా ఎంతని మీకు క్లియర్గా బీసీలతో రిపోర్ట్ వస్తుంది కాబట్టి మేమెంతనో మాకంత అనే నిదానంతోనే అన్ని పార్టీలు బీసీలకు సీట్లు ఇస్తేనే వాళ్ళ పార్టీకి భవిష్యత్తులో మనుగడ ఉంటుంది. ఎవరైతే బీసీలను విస్మరిస్తారో అటువంటి పార్టీలకైతే భవిష్యత్తులో పుట్టుగతులు ఉండవు. ఇప్పుడు ఏదైతే 3 రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత గారు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ధర్నా చేయడం కూడా జరిగింది. వాటిని మనకు కావాల్సిన బీసీలకు సంబంధించి ధర్నా చేసినప్పుడు ఏమైనా మీరు స్వాగతిస్తున్నారా? అన్న ఒకటే, కవిత గారు బీసీల పక్షాన పోరాడుతున్నందుకు మాత్రం ఆమెను అభినందిస్తాం. అంతేగాని దాని వెనుక రాజకీయ కోణంతో వాళ్ళు చేసే ఎటువంటి దీక్షలను మేము మద్దతు చెప్పాలి. అంటే మొత్తం మీద ఈ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే విషయం పక్క పెడితే బీసీల స్వాలంబన, బీసీలకు రిజర్వేషన్లకు ఎవరైతే పోరాడానికి ముందుకు వస్తారో వారికి మాత్రం మీరు 100% సపోర్ట్ చేస్తారు. 100%. ఇది ఈరోజు బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్తో ఈరోజు వారి ఏది ఈ మన బీసీకి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న డిస్కస్ ఈరోజు మనం పూర్తి చేస్తున్నాము. మిత్ర న్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ, మహబూబ్నగర్.